అసలు ఈ ప్రశ్న రావణ్ ఎవరు వాడు? ఈ పాయింట్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రావణ్ టీడీపీకి చెందిన వ్యక్తే అంటున్నారు. రావణ్ ని కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యక్తులు కాదు. రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం